నా ప్రభు బిడ్డలారా, లోకస్తులు సంతోషించే సంతోషాలు వేరు, దేవుని బిడ్డలు సంతోషించాల్సిన విషయాలు వేరు. లోకస్తుడు ఉన్నాడే సెల్ ఫోన్ వాడి సంతోషం, లోకస్తుడు ఉన్నాడే టీవీ మీడియా వాడి సంతోషం, లోకస్తుడు ఉన్నాడే గంటల తరబడి వాట్సాప్ స్టేటస్ దగ్గర గడపటం వాడి సంతోషం, లోకస్తుడు ఉన్నాడే ఇన్స్టా వాడి సంతోషం, లోకస్తుడు ఉన్నాడే కట్టుకున్న బట్ట వాడి సంతోషం, లోకస్తురాలు ఉందే తను ధరించిన బంగారు ఆభరణాలు తన సంతోషం, లోకపు స్త్రీలు ఉన్నారే వారు కట్టుకున్న మేడ మిద్దెలు వాళ్ళ సంతోషం. క్రైస్తవుడు ఉన్నాడే వీటిలో వేటిలో సంతోషించుడు. క్రైస్తవుడు సంతోషించే సంతోషాలు ప్రత్యేకంగా ఉంటాయి. నిజ క్రైస్తవుడు ఎప్పుడు ప్రార్థనలో సంతోషిస్తాడు. రే నాన్న, సాయంత్రం 7 అవుతుంది, కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా అని చెప్పటంతో, ఆ పేరు వినటంతో మమ్మీ కుటుంబ ప్రార్థన టైం అవుతుందా అని ఆనందంగా వస్తాడే నిజ క్రైస్తవుడు. నువ్వు చేసుకో మమ్మీ, పద్దాకన్నా ప్రార్థన నన్ను ఇబ్బంది పెట్టొద్దు మమ్మీ అని అన్నాడా వాడు చర్చికి వచ్చిన డూప్లికేట్ క్రైస్తవుడు. రే బాబు 5 అవుతుందిలే, 5:30 అవుతుందిలే, 6 అవుతుందిలే, అరుణోదయ ప్రార్థన చేసుకోలే నాయన, కంఠధ్వని దేవునికి వినిపించు అని తండ్రి చెప్పినప్పుడు ఆ మాట వినటంతో బాబోయ్ ఉదయం అవుతుందా, 5:30 అవుతుందా, అరుణోదయ తిన కంఠధ్వని దేవునికి వినిపించాలి కదా అని ప్రార్థన నిమిత్తం ఆనందంగా లేచేవాడు నిజమైన క్రైస్తవుడు. ప్రార్థన అంటే నీకు ఆనందంగా ఉంటుందా, ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుందా? మందిరంలో ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు ఆనందంగా ఉపవాస ప్రార్థనకు వస్తావా? ఏం ప్రార్థన, ఎంతసేపు ప్రార్థన, ఇన్నిసార్లు ప్రార్థన చేయాలా అని ప్రార్థన నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుందా? ప్రార్థన నీకు ముళ్ళ మీద కూర్చున్నట్టుందంటే నీ సంతోషం ఏదో ఉంది అని అర్థం. ఆనందించాల్సిన వాటిలో ఆనందించకుండా వేరే వాటిలో నువ్వు సంతోషిస్తున్నావు అని ఒక్కసారి ఆలోచించు. ప్రార్థనలో మోకరించాడా ఆనందంగా ప్రార్థన చేస్తాడు, ఆనందంగా కేరింతలు కొడతాడు, ఆనందంగా కేకలేస్తాడు, ఏడ్చేటప్పుడు ఏడుస్తాడు, నవ్వేటప్పుడు నవ్వుతాడు, గంతులేసేటప్పుడు గంతులేస్తాడు. ప్రార్థనను భారంగా ఎంచడు. ఆ ప్రార్థన ఎలా చేస్తాడు అంటే ఆనందంగా ప్రార్థన చేస్తాడు. సెల్ ఫోన్తో కాసేపు గడపడానికి నువ్వు సంతోషిస్తావా? మోకరించడానికి సంతోషిస్తావా? టీవీ క్రికెట్ మ్యాచ్ నీకు సంతోషం అయిపోయింది కానీ ప్రార్థన నీకు సంతోషంగా లేదా? ఒకసారి ఆలోచించు. నిజ క్రైస్తవుడు ఆనందంగా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన ఆనందంగా ఎంచుకుంటాడు.